ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ 9 ఛానల్కి స్వాగతం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నానండి. అయితే మనకి మార్గశిర లక్ష్మీవారాలు పూజా విధానం చెప్పండి అక్క, నియమాలు ఏంటక్క, ఉపవాసం ఉండాలా, అసలు ఆచరించవలసిన నియమాలు ఏంటి అనేది అడుగుతున్నారండి. అక్క మీరు మొన్న ఒక వీడియో పెట్టారు కదా మార్గశిర లక్ష్మీవారాల కోసం. మీరు ఆ వీడియో మీరు పెట్టినప్పటి నుంచి మార్గశిర లక్ష్మీవారాలు మేము ఎప్పుడూ చేసుకోలేదక్క, మాకు కూడా చేసుకోవాలని ఉంది, తప్పకుండా చెప్పండి అక్క క్లియర్గా అని అడుగుతున్నారండి మన సబ్స్క్రైబర్స్. తప్పకుండా మీకు చెప్తానండి. నేను చిన్నప్పటి నుంచి మార్గశిర లక్ష్మీవారాలు అంటే తెలుసు నాకు. అంటే నేను పెళ్ళయిన తర్వాత ఆచరిస్తానమాట. పెళ్ళికి ముందు కూడా అమ్మ చేస్తుందనమాట. అమ్మ నాకు చదవడానికి నాకు ఏవుకూజామునే లేపేసేదనమాట బుక్ చదవడానికి. అందులో కథ ముఖ్యమండి, నియమాలు ముఖ్యమండి. అయితే వీడియోకి వెళ్ళే ముందు ఎవరైనా ప్లీజ్ ఏం అనుకోవద్దు, వీడియో సగం సగం చూడొద్దండి. నా వీడియో కాదండి, ఎవరి వీడియో అయినా సగం సగం చూడొద్దు. నేను వీడియో 8 మినిట్స్ పెడితే 2 మినిట్సే చూస్తారు. ఆ తర్వాత మళ్ళీ కామెంట్స్ బాక్స్లోకి వచ్చి అక్క అలా చేయాలా ఇలా చేయాలని అడుగుతారండి. దయచేసి అలా చెయ్యొద్దండి. స్కిప్ చేసి కూడా చెయ్యొద్దు, చూడొద్దు. అలా చూస్తే మీకు ఇన్ఫర్మేషన్ మిస్ అయిపోతారనమాట. నా వీడియో కాదు, ఎవరి వీడియో అయినా మీరు ఓపెన్ చేస్తే పూర్తిగా చూస్తేనే ఓపెన్ చేయండి, లేదంటే వదిలేయండి. ఓకేనా? సరే. అయితే మార్గశిర లక్ష్మీవారాలు ఈ సంవత్సరం 2025 సంవత్సరం 4 గురువారాలు వచ్చాయండి. 4 గురువారాలతో పాటు ఈ మార్గశిర లక్ష్మీవారాలు గురువారాలతో పాటు పుష్యమాసంలో గురువారం వస్తుంది డిసెంబర్ 25వ తారీఖున. అది చేస్తేనే మనకి మార్గశిర లక్ష్మీవారాలు మనం పూర్తయినట్టుగా అనమాట. ఓకేనా? అయితే మన లేడీస్కి ఈ 5 గురువారాలు వీలు కావు. మీకు ఎన్ని గురువారాలు వీలుంటే అన్ని గురువారాలు చేసుకోండి. అమ్మని మీకు ఎన్ని అవకాశాలు ఇస్తే, ఎన్ని గురువారాలు అవకాశాలు ఇస్తే అన్ని గురువారాలు చేసుకోండి. అయితే ముఖ్యంగా మార్గశిర లక్ష్మీవారాలు ఆచరించవలసిన నియమాలు అనేది ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందామండి. తెలుసుకునే ముందు ఎవరైనా ప్లీజ్ ఫస్ట్ సారి మన ఛానల్ విజిట్ చేసినట్టుకైతే లైక్ చేసి కామెంట్ చేయండి. దయచేసి లైక్ చేయండి. కొంతమందికి ఇది సజెషన్ ఇస్తుంది, వాళ్ళు కూడా నేర్చుకుంటారు కదా అనే ఉద్దేశంతో లైక్ చేయమని అడుగుతున్నాను అనమాట. చూసి వెళ్ళిపోవద్దు. ఓకేనా? అయితే ముందుగా అమ్మవారికి ఎంతో ఇష్టమైన గోమయం అంటే ఆవు పేడ మీకు దొరికినట్టుగా అయితే చక్కగా ఆవు పేడ, పల్లెటూరులో ఉన్న వాళ్ళైతే ఆవు పేడతో చక్కగా ఇంటి ముందు కొంచెం ఎరుపు రంగు ఉంటుంది కదండి, జేగురు, ఎర్రమెట్టు అంటాం కదా, ఆ ఎర్రమెట్టులో కొంచెం కలిపి మనము అలకాలన్నమాట. ముఖ్యంగా పలకల లక్ష్మీవారాలని కూడా అంటామండి మేము, మా సైడ్ వాళ్ళము, వైజాగ్ అలాగే విజయనగరం, శ్రీకాకుళం వాళ్ళు పలకల లక్ష్మీవారాలు అంటారు. ఇప్పుడు మార్గశిర లక్ష్మీవారాలు గురువారాలు అని అంటారనమాట. అయితే ఈ రోజు మాత్రం తప్పకుండా ఎర్రమట్టితో అందులో కొంచెం ఆ గోమయం కలిపి అలకాలన్నమాట. ఇంటి గుమ్మం దగ్గర అలికి, తులసి కోట దగ్గర అలికి ముగ్గులు పెట్టుకుంటే లక్ష్మీ ప్రధానం అనమాట. అమ్మకి ఎంతో ఇష్టం అనమాట. ఇగోండి ఇక్కడ ఎర్రమట్టిలో కొంచెం నేను మొన్న గోశాల నుండి తెచ్చుకున్నాను కదా, అది నేనైతే స్టోర్ చేసుకుంటానండి. ఒక ఐస్ క్రీమ్ డబ్బా కానీ ప్లాస్టిక్ది ఉంటుంది కదా, అందులో మనము మంచిగా అందులో స్టోర్ చేసి కప్పు పెట్టి పాలిథిన్ కవర్స్ చుట్టి నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను అనమాట ఆ గోమయం. ఎందుకంటే అది కొంచెం ఎక్కువ స్మెల్ రాకుండా ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుంది అనమాట. ఈ 4 గురువారాలు కూడా నాకు పనికి వస్తాయి అనమాట. ఈ 5 గురువారాలు కూడా నేను అమ్మ ఎన్ని గురువారాలు అవకాశం ఇస్తే అన్ని గురువారాలు ఆవు పేడతో నేను ఇంటి ముందుల అలాగే తులసి కోట దగ్గర నేను అలుకుతాను. ఇది నా సొంత ఇంటికి వచ్చినప్పటి నుంచి కాదండి, నేను రెంట్ హౌస్లో ఉన్నా సరే ఈ పద్ధతే పాటిస్తానమాట. మీరు కావాలంటే నా పాత వీడియోలకు కూడా వెళ్ళండి. ఓకేనా? అప్పుడు కూడా నేను గోమయం కూడా తెచ్చుకొని అలాగే చేసుకున్నాను. అయితే ముఖ్యంగా గోమయం దొరకని వాళ్ళు ఏం చేయాలంటే పంచగవ్య దీపాలు అనేవి మనకి మార్కెట్లో అమ్ముతారు కదండి, పూజ స్టోర్ రూమ్లో దొరుకుతాయి. అవి కూడా తెచ్చి అమ్మకి చక్కగా అటుపక్క ఇటుపక్క గుమ్మాల దగ్గర చక్కగా ఉరిపిండితో ముగ్గులు వేసుకోవాలి. ప్రధానంగా ఆ రోజు ఎర్రమట్టితో మనం అలికి ముగ్గులు పెడతారనమాట. ఈ మార్గశిర లక్ష్మీవారాలు అమ్మవారి గడపకి బాగా అలంకరించాలన్నమాట. అలంకరించి చక్కగా గుమ్మానికి పసుపు కుంకుమ అన్నీ అంటే అలంకరించి పువ్వులతో అలంకరించిన తర్వాత అమ్మవారికి ఒక 2 అరటిపళ్ళు ఆకు చెక్క పెట్టి ద్వారానికి అటుపక్క ఇటుపక్క మనము దీపాలు, నెయ్యి దీపాలు మాత్రమే వెలిగించాలి. ఆ రోజు నూనె నిషిద్ధం అనమాట. ఆ రోజు ఆ బుక్లో క్లియర్గా ఉంది, నూనె అస్సలు యూజ్ చేయకూడదు అనమాట. అయితే ముందుగా ఈ మనము బొబ్బెమ్మ పెడతాం కదండి, ఆ రకంగా మనము ఆవు పేడతో పద్మా ముగ్గు వేయాలి. ఆ రోజు ఆ మధ్యలో పెట్టాలన్నమాట. మధ్యలో పెట్టి దానిపైన 2 ప్రమిదలు పెట్టి, మట్టి ప్రమిదలు, దానిలో ఒత్తు వేసి అందులో మనము ఆవు నెయ్యి వేసి దీపారాధన చేసుకోవాలి. ఓకేనా? ఆ తర్వాత చక్కగా
చక్కగా పువ్వులతో అలంకరించి మనము మామూలుగా పంచ ఉపచారాలతో ధూపం దీపం నైవేద్యంతో చక్కగా గడప పూజ చేసుకోవాలన్నమాట. గడప పూజ చేసిన తర్వాత తులసి కోట దగ్గర చక్కగా మళ్ళీ గోమయంతో అలికి మళ్ళీ తులసమ్మకి దీపారాధన చేసి ఇంట్లోకి వచ్చి మనము ఇంట్లో అమ్మకి అభిషేకం చేసిన వాళ్ళు అభిషేకం చేసుకోండి, లేదంటే అష్టోత్తరాలు మాత్రం చేసుకోండి. అయితే ఇది దీపావళి అలాగే శ్రావణ మాసం లక్ష్మీ పూజ ఎలా ఉంటుందో ఆ విధంగా లక్ష్మీ అమ్మవారికి పూజ చేసుకోవచ్చు. కానీ ఇందులో కథ ఇంపార్టెంట్ అనమాట, అలాగే నైవేద్యాలు అనమాట. అయితే ముఖ్యంగా ఆచరించవలసిన నియమాలు నేను క్లియర్గా ఈ వీడియోలో చెప్తానండి. ఆ రోజు అంటే బుధవారం రోజే మనము బుధవారం పొద్దున్నే బెడ్షీట్స్ డోర్ మ్యాట్స్ అన్నీ ఉతికి పెట్టుకోవాలి. మంచిగా ఉతికిన బట్టలు కట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ డే ఆ రోజు నైట్ బుధవారం నైటే మనం పూజా మందిరంలో ఉండే అన్నీ క్లీన్ చేసుకోవాలన్నమాట. అంటే మనము సంధ్యా దీపారాధన చేస్తాం కదా, అది కొండెక్కిపోయిన తర్వాత అన్నీ నీట్గా అన్నీ పూజా మందిరంలో క్లీన్ చేసుకొని బొట్లు పెట్టుకొని నీట్గా రెడీగా ఉంచుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో లక్ష్మీవారం అంటే గురువారం రోజు పటాలు దులపడం కానీ అవి క్లీన్ చేయడం కానీ చేయొద్దనమాట. ఆ రోజు చాలా తప్పు అనమాట. ఆ తెల్లవారు లేస్తే అంటే ముందు రోజే మనం అన్ని గుమ్మాలన్నీ చక్కగా అలంకరించుకోవాలి. తెల్లవారిస్తే మనం స్నానం చేసి ద్వారపూజ చేసుకొని తులసి పూజ చేసుకోవాలి. అయితే ముఖ్యంగా నియమాలు ఏంటంటే ఆ రోజు ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళు ఆ రోజు పూజ అయినంత వరకు తలకి నూనె రాయడం కానీ తల దువ్వడం కానీ పిల్లల కొట్టడం కానీ అస్సలు చెయ్యొద్దనమాట. ఆ పూజలో ఆ కథలో అమ్మవారు ఇలా చేయడం వల్ల అమ్మవారు వాళ్ళ ఇంటికి అస్సలు రాదనమాట. ఆ కథ నేను వేరే వీడియోలో చెప్తానమాట. చాలా చక్కటైన కథ అండి. అయితే ముందుగా మనము అమ్మవారికి మొదటి రోజు పులగం వండుకోవాలండి. పులగం వండిన తర్వాత అమ్మవారికి నైవేద్యం చేసి మనము తినాలన్నమాట. ఆ తర్వాత తప్పకుండా నూనె వంటకాలు మాత్రం ఆ రోజు ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళు తినొద్దు. ఎందుకంటే ఇప్పుడు మనం ఉండే లైఫ్ స్టైల్ క్యారేజీలు వండాలి, పిల్లలకి బాక్సులు కట్టాలి, భర్తకి బాక్సులు కట్టాలి కాబట్టి నెయ్యితో వండలేరు. ఎవరైతే పూజ చేస్తారో మనం చేస్తాం కదా, ఆ పూజ చేసినంత వరకు మనము తలదువ్వడం కానీ అలాగే చెడు మాటలు ఆడడం కానీ పొరుగింటికి ఇరుగింటికి వెళ్ళడం కానీ మొత్తం జుత్తు ఎరబోసుకొని ఉండడం కానీ అస్సలు చెయ్యొద్దనమాట. ఆ రోజు అమ్మవారి స్మరణ చేసుకునే ఉండాలన్నమాట. ఆ తర్వాత మనం ఏం చెయ్యాలంటే అంటే పూజ అయిన తర్వాత మనము అమ్మవారికి నైవేద్యం పులగం పెడతాం కదా, అదే మనం ప్రసాదంగా తీసుకోవాలి. ఆ రోజు మీరు ఒంటిపూట చేసుకోవచ్చు. ఎల్లుల్లి వేయకుండా అమ్మవారికి కొంచెం నైవేద్యం పెట్టి అంటే అన్నము పప్పు వండి కూర వండి అమ్మ దగ్గర చూపించి అమ్మకి నైవేద్యం చేసి మనం తినాలన్నమాట. నైట్కి టిఫిన్ చేసుకోవాలి. ఇది ముఖ్యమైన నియమాలు. ఆ రోజు మాత్రం ఎట్టి పరిస్థితిలో చిరిగిపోయిన బట్టలు కానీ పిల్లలకు కొట్టడం కానీ అబద్ధాలు ఆడడం కానీ చెయ్యొద్దనమాట. అయితే అమ్మవారికి పూజ మాత్రం అష్టోత్తరాలతో చేసుకోండి. మీకు పంచగవ్యాలు ఉంటాయి అంటే ఏవైనా మంగళకరమైన వస్తువులు ఉంటాయి కదండి, గవ్వలు అలాగే మనకి తామర గింజలు, దాంతో అమ్మవారికి చక్కగా మీరు అష్టోత్తరాలు చదువుకోవచ్చు. ముఖ్యంగా కథ మీ దగ్గర బుక్ లేకపోతే గూగుల్ అమ్మకి అడగండి. గూగుల్ అమ్మ అయితే మనకి మార్గశిర లక్ష్మీవారాలు కథ అంటే మనకి అమ్మ PDF ఇచ్చేస్తుంది అనమాట గూగుల్ అమ్మ. చక్కగా మీరు అది చదువుకోండి. అంతేనండి. చదివిన అంటే మనం వేసిన అక్షతలు మన తల మీద వేసుకోవాలి. ఇలా 4 వారాలు క్రమం అంటే ఇలా ఈ ఆచారాలే చేసుకోవాలన్నమాట. అయితే ఒక్క ప్రసాదం మనకి మారుతుందనమాట. మొదటి రోజు మనం పులగం పెట్టాలి, మొదటి గురువారం. రెండో వారం అయితే అట్లు, మూడో వారం పులిహోర పెట్టుకోవచ్చు, ఆ తర్వాత గారెలు పెట్టుకోవచ్చు, 4వ వారం పాయసాన్నం పెట్టుకోవచ్చు అండి. 5వ వారం పుష్యమాసంలో మాత్రం తప్పకుండా పూర్ణాలు అయితే పెట్టాలన్నమాట. ఇవి ప్రసాదాలు అనమాట. ఈ విధంగా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా? ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో నాకు పోస్ట్ చేయండి. తప్పకుండా నేనైతే మీకు సమాధానం ఇస్తాను.